అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనము యోగా థెరపీ సిరీస్లో ఈ ప్రోగ్రాంలో రకరకాల ఆరోగ్య సమస్యలు, ఈ ఆరోగ్య సమస్యలకి యోగిక్ థెరపీ ద్వారా లేదా యోగాలో ఉండే ప్రాక్టీసెస్ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇందులో భాగంగా మనం ఆల్మోస్ట్ ఒక 30 to 35 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి, అంటే ఆరోగ్య సమస్యలు లైక్ మీకు లేడీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, జెంట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అల్సర్ ఉన్నా, గ్యాస్ట్రిటిస్ ఉన్నా, మీకు పార్కిన్సన్ డిసీజ్ ఉన్నా, ఇలాంటివి రకరకాల సమస్యలకి, అంటే ఏవైతే మోడర్న్ డిజీజెస్ అని చెప్పబడుతున్నాయో లేదా లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటున్నారో వాటికి యోగా థెరపీలో ఏవి మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనేది చెప్పాం. ఇందులో ఇప్పుడు యోగి కాన్సెప్ట్ పరంగా, అంటే యోగా ఫిలాసఫీలోనే ఏవైతే రుగ్మతలు మన శరీరం నుండి మనకి తెలుస్తాయో, అంటే మనలో ఉండే సైకాలజీ ప్రకారం తెలుస్తుందో, మనలో ఉండే ఎనర్జీ సెంటర్స్ ఇంబ్యాలెన్స్ అయితే తెలుస్తుందో వాటి గురించి వివరణ ఇస్తూ మనము షట్చక్రాల గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ సిరీస్లో మనం ఆల్రెడీ 2 ఎపిసోడ్స్లో ఒకటి వచ్చి మూలాధార చక్రం గురించి మనం డిస్కస్ చేసాం. సో మూలాధార చక్రము, దానివల్ల అది ఇన్యాక్టివ్గా ఉన్నా, యాక్టివ్ తక్కువ ఉన్నా, బ్యాలెన్స్ లేకుండా ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, యోగిక్ ప్రాక్టీసెస్ ఏం చేయాలి అనేది డిస్కస్ చేసాం. ఆ తర్వాత సెకండ్ చక్ర స్వాదిష్టాన చక్రం గురించి కూడా మనం డిస్కస్ చేసాం. స్వాదిష్టాన చక్రము ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఎలా వస్తాయి, వాటిని ఎలా మనం తగ్గించుకోవచ్చు, ఏ ముద్ర యూజ్ చేయొచ్చు చెప్పాము. ఈరోజు మనము 3వ చక్రము, సో మన స్పైనల్ కార్డ్ వెన్నెముక్కను తీసుకుంటే కింద నుంచి 7 చక్రాలు ఉంటాయి. అందులో కింద నుంచి 3వ చక్రము గురించి డిస్కస్ చేయబోతున్నాము. దాని పేరు మణిపూర చక్రము. మణిపూరము పేరులో ఉంది, పురము అంటే నగరము. మన మొత్తం శరీరానికి మణిలా వెలిగే చక్రం ఏది అని అంటే మణిపూర చక్రము. ఇది ఒక రత్నం ఎలా వెలుగుతూ ఉంటుందో అలా ఒక బ్రైట్నెస్, ఒక వెలుతురు అనేది మన శరీరం మొత్తానికి ఇస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది? కరెక్ట్ మన నాభి దగ్గర ఉంటుంది. సో మన శరీరంలోని నాభి దగ్గర, అంటే వెన్నెముక్క నుంచి వెన్నెముక్క నాభి తీసుకుంటే కరెక్ట్ ఈ రెండింటి మధ్యలో ప్లేస్లో మీకు మణిపూర చక్రం అనేది ఉంటుంది. సో ఈ మణిపూర చక్రము మన శరీరానికి కావాల్సిన ఎనర్జీని మొత్తం ఇస్తుంది. ఎలా ఇస్తుంది? సో మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో, మనం తీసుకున్న ఆహారము, అది గట్టి పదార్థం ఉండనివ్వండి, లిక్విడ్స్ ఉండనివ్వండి, ఏది ఉన్నా కూడా, ఏ పదార్థం తీసుకున్నా కూడా ఆ ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని, అంటే మనం తీసుకున్న ఆహారాన్ని పచనము చేసి జీర్ణక్రియని జీర్ణం ద్వారా జీర్ణించి అందులో ఉండే న్యూట్రియన్స్, విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో శరీరానికి అందించి అవసరం లేని పదార్థాలని అది స్మాలర్ ఇంటెస్టైన్స్కి, లార్జ్ ఇంటెస్టైన్కి పంపించేస్తూ ఉంటుంది. సో ఈ మణిపూర చక్రం అనేది మన శరీరంలో అన్ని ఎనర్జీ సెంటర్స్ ఇంపార్టెంటే. ఇందులో ఈ ఎనర్జీ సెంటర్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, మన బాడీ మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి అంటే మణిపూర చక్రము కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో సిమ్టమ్స్ ఏంటి? మణిపూర చక్రము యాక్టివ్గా లేనప్పుడు సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి? సో ఇందాక చెప్పినట్టు బాడీలో కానీ ఐదర్ ఓవర్ వెయిట్ ఉన్నా, అండర్ వెయిట్ ఉన్నా, ఐదర్ ఓవర్ యాక్టివ్ అనొచ్చు, మణిపూర చక్రము అండర్ యాక్టివ్ అనొచ్చు. రెండవది, వీళ్ళు ఎప్పుడూ కూడా పవర్ కోసం పాకులాడుతూ ఉంటారు. అంటే కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళు ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు పక్క వాళ్ళు చేస్తామన్నా కూడా, వాళ్ళకి క్యాపబిలిటీ ఉన్నా కూడా ఆ పని వీళ్ళే చేయాలని అనుకుంటారు కానీ పక్క వాళ్ళు చేయాలి అని అనుకోరు. వీళ్ళల్లో టూ మచ్ యాంగర్, కోపం ఉంటుంది, ఉద్రేకం ఉంటుంది, జెలస్ ఉంటుంది. అంటే అన్నీ నేనే చేయాలి, అన్నీ నాకే కావాలి అనేది ఉంటుంది. అండర్ యాక్టివ్గా ఉందనుకోండి, వీళ్ళకి ఆ పని చెయ్యాలి అని మైండ్లో ఉంటుంది కానీ మిగతా వాళ్ళ చేత చేయనివ్వరు, అలా అని వీళ్ళు కూడా చెయ్యరు. దాన్ని అలానే అట్టి పెట్టుకొని ఉంటారు. ఆ వర్క్ నేనే చేయాలి, ఆ ప్రాజెక్ట్ నేనే చేయాలి అనేది మనసులో ఉంటుంది కానీ వీళ్ళు వెళ్ళి అది సాధించరు, అలా అని పక్క వాళ్ళని కూడా సాధించరు. ప్లస్ వీళ్ళు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ మీద అసూయ, ద్వేషం ఉన్నందువల్ల వీళ్ళల్లో అల్సరు, గ్యాస్ట్రిటిస్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటారు. అలాగే ఇందాక చెప్పాను మెటబాలిజం సంబంధించింది. సో మెటబాలిజం తక్కువయ్యే కొద్దీ వీళ్ళకి డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి, అంటే కాన్స్టిపేషన్ లాంటివి. మొత్తానికి మణిపూర చక్రం యొక్క
ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వెళ్తే మనుషులు అంటే సైకాలజీ పరంగా చూసుకుంటే వీళ్ళని ఎవరు బీట్ చేయలేనంతగా ఒక్కొక్కసారి వీళ్ళు చాలా టూ మచ్ అచీవ్ చేస్తారు. ఈ అచీవ్ చేసే క్రమంలో వాళ్ళ హెల్త్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేసేసి ఉంటారు. ప్లస్ వీళ్ళు ఎప్పుడు పరిగెడుతూనే ఉంటారు. దే డోంట్ వాంట్ టు టేక్ రెస్ట్ అనేది వీళ్ళ లైఫ్లో ఉండదు. ఎప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఐ హ్యావ్ టు గెట్ దీస్, ఐ హ్యావ్ టు ఫైండ్ దీస్, ఇది నా టార్గెట్ అని టార్గెట్స్ వెనుక పరిగెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ వర్క్లో ఏముంది, ఈరోజు ఒకటి సాధించాం, నెక్స్ట్ ఏంటి. వీళ్ళు రెస్ట్ తీసుకోరు. అంటే ఈ పరిగెత్తే క్రమంలో వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని కూడా స్ట్రెస్గా, అంటే వీళ్ళు ఆల్రెడీ స్ట్రెస్డ్, చుట్టూ ఉండే వాళ్ళని కూడా స్ట్రెస్సర్గా క్రియేట్ అయిపోతారు. ఈ మొత్తం ఎన్విరాన్మెంట్కి వీళ్ళు ఒక స్ట్రెస్గా క్రియేట్ అయి ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు మనము అంటే ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్తో ఉండినప్పుడు మనము వీళ్ళకి ఎటువంటి యోగిక్ ప్రాక్టీసెస్ చేయొచ్చు అనేది మనం గమనిస్తాం. నిన్న మనము మూలాధార చక్రము దేనికి రిలేటెడ్, ఎర్త్ ఎలిమెంట్, పృథివీ ఎలిమెంట్కి రిలేటెడ్. అదే స్వాదిష్టాన చక్రము వాటర్ ఎలిమెంట్, అంటే మన శరీరము పంచభూతాలతో తయారు చేసింది. అలా ఇప్పుడు ఈ మణిపూర చక్రాన్ని దేనికి రిలేటెడ్ అంటే నిప్పు, అగ్నిదేవత, ఇక్కడ అగ్నిదేవత అని ఉంటారు. సో ఫైర్ ఎలిమెంట్ అనేది మణిపూర చక్రంకి రిలేటెడ్ ఎలిమెంట్. సో ఈ ఫైర్ ఎలిమెంట్ అంటే ఏంటి, నిప్పు. సో వీళ్ళని ఎప్పుడు జఠరాగ్ని అని అన్నారు, అందుకే జఠరము, కడుపులో ఉండే అగ్నిని జఠరాగ్ని అన్నారు. సో వీళ్ళు ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి అంటే, ఓవర్ యాక్టివ్గా ఉంటే ఫైర్ ఎలిమెంట్ తగ్గించుకోవాలి, అండర్ యాక్టివ్గా ఉంటే ఫైర్ ఎలిమెంట్ని పెంచుకోవాలి. సో వీళ్ళకి తగినటువంటిది ఏంటి, సూర్య నమస్కారాలు బెస్ట్ ఆప్షన్. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మనుషులకి తగ్గించాలి లేదా వీళ్ళని బ్యాలెన్స్ చేయాలంటే వీళ్ళు కంపల్సరీ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయాలి. మనం కలర్స్ చెప్పుకుంటూ మూలాధార చక్రము మనం ఏం చెప్పాము, డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. స్వాదిష్టాన చక్రము కొద్దిగా మెరూన్ రెడ్ ఆరెంజ్కి మధ్యలో క్రిమ్సన్ కలర్ అని ఉంటుంది, ఆ కలర్లో ఉంటుంది. మరి మన మణిపూర చక్రంని బ్రైట్ ఎల్లో లేదా ఆరెంజ్, బ్రైట్ ఎల్లో అంటే సూర్యుడు ఏ కలర్లో ఉంటాడో ఆ కలర్. సూర్యుడిలో షేడ్స్ కూడా మీరు మార్నింగ్ నుంచి చూసుకుంటూ వెళ్తే షేడ్స్ ఎలా ఉంటాయో ఆ షేడ్స్ మొత్తం కూడా మణిపూర చక్రానికి రిలేటెడ్. సో వీలైనంత వరకు ఈ మణిపూర చక్రాన్ని బ్యాలెన్స్ చేయాలి అనుకున్నప్పుడు పొద్దున్నే అరౌండ్ 5-5:30కి లేచి వీళ్ళు సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యరశ్మిని గ్రహించాలి. ఎల్లో ఆరెంజ్ షేడ్స్ ఉండే బట్టలు ఎక్కువగా ధరించాలి. ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు వీళ్ళు వీలైనంత వరకు కుక్డ్ ఫుడ్ తీసుకోవాలి. స్టీమ్డ్ ఫుడ్ కాదు, రా ఫుడ్ కాదు. అంటే కొంతమంది ఎక్కువగా సాలెడ్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు. మణిపూర చక్రాన్ని మాత్రము మనం బ్యాలెన్స్ చేయాలంటే కుక్డ్ ఫుడ్, అంటే ఆల్రెడీ మనం నిప్పు మీద పెట్టి కుక్ చేసిన ఫుడ్ని మాత్రమే మనం తీసుకుంటూ ఉండాలి. సెకండ్ పాయింట్, కలర్ విషయం చెప్పాము, ఆరెంజ్ కలర్. ఫుడ్ చెప్పాము, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్లో కూడా పైనాపిల్, ఆరెంజ్ ఎల్లో షేడ్స్ ఉండే కూరగాయలు ఇలాంటివి తీసుకోవాలి. సూర్య నమస్కారాలు చేయాలి అని అన్నాను. అట్ ది సేమ్ టైం సూర్య నమస్కారాలతో పాటు ఏ ఆసనాలు చేస్తే పొట్ట మీద ప్రెషర్ కలుగుతుందో, లేదా నాభి కింద లేదా నాభి పైన నాభి చుట్టూ ఎక్కడైతే ఉద్దీపన కలుగుతుందో, ఎలాంటి ఆసనాలు చేసినప్పుడు మనకి ఇక్కడ ప్రెషర్ పడుతుందో అలాంటి అన్ని ఆసనాలు కూడా మణిపూర చక్రానికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధనురాసన హెల్ప్ అవుతుంది, అలాగే నావాసన హెల్ప్ అవుతుంది, అర్ధనావాసన హెల్ప్ అవుతుంది, పలకాసన లేదా చతురంగ దండాసన హెల్ప్ అవుతుంది. నేను వేసి చూపిస్తాను. సో ఇలాంటి కొన్ని ఆసనాలు మనకు చక్కగా కూడా ప్రతిరోజు ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పొట్ట మీద ప్రెషర్ కలిగేవన్నీ కూడా ఈ ఆసనాలు మణిపూర చక్రానికి హెల్ప్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ప్రాణాయామ ప్రాక్టీసెస్కి వచ్చామనుకోండి, కరెక్ట్గా వీటికి 3 ప్రాణాయామాలు చెప్పారు. కపాలభాతి ఒకటి చేయాలి, భస్త్రిక చేయాలి 2, మూడవది నాడీ శుద్ధి ప్రాణాయామ. ఈ 3 ప్రాణాయామాలు కూడా చాలా హెల్ప్ఫుల్గా మనకి మణిపూర చక్ర బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఏ ముద్ర చేసుకోవాలి, మనము దీనికి అగ్ని ముద్ర,
లేదా రుద్రముద్ర అని అంటారు. సో ఫైర్ ఎలిమెంట్ డినోట్ చేసే ఫింగర్తో మనం చేస్తే దీన్ని రుద్రముద్ర లేదా అగ్నిముద్ర అంటారు. సో అగ్నిముద్రని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము రోజువారీ అంటే మనం చేసే పనుల్లో, లైఫ్ స్టైల్లో, మార్నింగ్ లేచి ఈవినింగ్ దాకా ఉండే పనుల్లో రిపీటెడ్ వర్క్ అనేది వీలైనంత వరకు తగ్గిస్తే మణిపూర చక్రం బ్యాలెన్స్ అవుతుంది. రిపీటెడ్ థింగ్స్ అని అంటే పొద్దున్నే లేసాము, మనం ఇంటి పని వంట పని చేసాము, ఆఫీస్కి వెళ్ళాము, లేదా ఇంట్లో ఉండేవాడు అంటే బోరింగ్ సైకిల్. మార్నింగ్ లేవడం, తినడము, ఇంకో పని చేయడము, లేదా టీవీ చూడడము, లేదా మనం జాబ్ ఉంటే జాబ్కి వెళ్ళడము, లేదా పిల్లలకి సంబంధించి పని చేయడం, మళ్ళీ నైట్ పడుకోవడం. ఒకే ప్యాటర్న్ ఉండే వర్క్ని బ్రేక్ చేయాలి. రిపీటెడ్ ప్యాటర్న్ని బ్రేక్ చేయాలి. వీలైనంత వరకు ఈ రిపీటెడ్ ప్యాటర్న్ని తగ్గించి కొత్త ప్యాటర్న్స్ని డెవలప్ చేయాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్, కొత్త ప్యాటర్న్స్ అంటే ఎలా, రిపీటెడ్ ప్యాటర్న్, కొత్త ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేయొచ్చు, చాలా చిన్న ఎగ్జాంపుల్. మీరు మీ ఇంటికి కావాల్సిన సరుకులు ఎప్పుడు ఒకటే షాప్లో తీసుకొని వస్తూ ఉంటారు. అది ఒక 5 minutes to 10 minutes దూరం ఉందని అనుకోండి. మీరు ఎప్పుడూ వెళ్ళే షాప్లో కాకుండా ఈసారి ఇంకొక షాప్కి వెళ్ళండి. అది ఇంకొక 5 నిమిషాలు దూరం అయినా పర్వాలేదు, లేదా 5 నిమిషాలు దూరం తగ్గినా పర్వాలేదు. గో టు ఏ డిఫరెంట్ షాప్, అక్కడికి వెళ్ళండి. ఎప్పుడు మీరు రిపీటెడ్ మీకు నచ్చిన కలర్ లేదా మీకు నచ్చిన ఫుడ్డే తింటున్నారు అనుకోండి, దాన్ని బ్రేక్ చేయండి, వేరే ప్యాటర్న్ని డెవలప్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేస్తే మణిపూర చక్రం అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే, మీరు ఆరెంజ్ కలర్కి సంబంధించిన రత్నాలు ఏమైనా ఉంటే, అంటే గోమేధికం అని అంటారు, ఎల్లో ఆరెంజ్ గోమేధికం కలిగిన రత్నాలు కలిపిన జ్యువెలరీని మీరు వేసుకోవచ్చు. ఇవి మణిపూర చక్రానికి బ్యాలెన్స్ చేసేవి. లేదా ఓవర్ యాక్టివ్ ఉన్నా తక్కువ ఉన్నా కూడా మన మణిపూర చక్రాన్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ముందుగా మనము కొన్ని ఆసనాలను చూద్దాము. ఆ ఆసనాలు ఎలా వేయాలో ఒకసారి నేను చూపిస్తాను. సో మనకి పొట్టకు సంబంధించిన ఆసనాలు చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ చాలా ఈజీ ఆసనం అండి, వజ్రాసనం. ఎప్పుడు బోన్ చేయగానే, ఇది డైజెషన్ సంబంధించిన, మన మణిపూర చక్ర ఎక్కడ నావెల్ రీజన్లో ఉంటుంది అన్నాము, డైజెషన్కి సంబంధించింది కాబట్టి యోగాలో ఏ ఆసనం చేయాలన్నా కూడా ఆహారం తిన్న 2-3 గంటల తర్వాతే ఆసనాలు వేయాలి. కానీ వజ్రాసనంకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి అని అంటే, వజ్రాసనము అన్నం తినగానే వేయొచ్చు. చక్కగా మోకాలు ఇలా వంచుకొని, ఇక్కడ మీకు ఇది చేస్తే 3 లాక్స్ ఏర్పడి ఉంటాయండి. ఒకటి యాంకిల్ లాకు, నీ లాకు, అండ్ దెన్ మీకు హిప్ లాకు. ఇది వజ్రాసనం. ఈ వజ్రాసనం చాలా ఎక్సలెంట్గా హెల్ప్ అవుతుంది. అన్నం తినగానే వేయొచ్చు. ప్లస్ ఇది వేసేటప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, మోకాలు నొప్పిగా ఉంటాయి. మోకాలు నొప్పి అయినప్పుడు వాళ్ళు ఇలా కూర్చోలేరు. అలాంటప్పుడు మీ దగ్గర ఏదైనా బ్లాక్ ఉన్నా లేదా పిల్లో లాంటిది ఉన్నా, ఇలా కూర్చున్నప్పుడు ఇలా యూస్ చేసి మీరు వజ్రాసనంలో కూర్చోవచ్చు. ఇంకొంతమందికి వజ్రాసనం వేసినప్పుడు కాళ్ళు ఇలా వంచితే ఇక్కడ వీళ్ళకి నొప్పి అనిపిస్తూ ఉంటుంది. సో ఈ యాంకిల్స్ దగ్గర మీరు ఏం చేయొచ్చు అని అంటే, సో ఒక టవల్ లాంటిది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇలా చూపిస్తున్నాను. సో కరెక్ట్ మీకు మీ యాంకిల్స్ కింద పెట్టేసుకొని ఇలా కూడా వజ్రాసనంలో కూర్చోవచ్చు. సో టవల్ లాంటిది మీకు కరెక్ట్ మడమల కింద ఇలా పెట్టేసుకొని వజ్రాసనంలో కూర్చోవచ్చు. సో వజ్రాసనం అనేది ఎక్సలెంట్ ఆసనం. వజ్రాసనంలోనే ఇంకో వేరియేషన్ ఉంది, సూక్త వజ్రాసనం. సూక్త వజ్రాసనం అంటే వజ్రాసనంలో కూర్చొని వెనక్కి పడుకోవాలి. ఇది కూడా మనము హ్యాపీగా పిల్లో సాయంతో చేయొచ్చు. సో నేను వజ్రాసనంలో కూర్చున్నాను. సో నెమ్మదిగా ఇది నేను పిల్లోతో చేశాను, పిల్లో లేకుండా కూడా చేయొచ్చు. 2 ఆసనాలు, వజ్రాసనము, సూక్త వజ్రాసనం వేసాము. నెక్స్ట్ మనము చేయగలిగింది ఏంటి అంటే, చక్కగా ఇలా మీరు కూర్చొని కుడి చేయి పైకి లేపి ఎడమ చేయిని ఇంటర్లాక్ చేసుకోవాలి. దీని పేరు గోముఖాసనం. ఇలా చూడొచ్చు. సో ఎల్బో వైపు పైకి ఇలా పెట్టి చూడాలి. ఆసనం పేరులోనే ఉంది గోముఖము, గోవు ముఖాన్ని పోలి ఉంటుంది కాబట్టి గోముఖ ఆసనం. ఈ ఒక ఆసనం చేయొచ్చు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇంకా
నావాసనం చేయొచ్చు. సో నావాసనం, సో చక్కగా ఇలా కూర్చొని ఎవరైతే ఫుల్ నావాసనం చేయలేరో వాళ్ళు అర్ధ నావాసనం చేయొచ్చు. ఇది అర్ధ నావాసనం. ఇప్పుడు ఫుల్ నావాసనం చూద్దాము. ఇది ఫుల్ నావాసనం అంటే పూర్ణ నావాసనం. సో నావాసనంలో 2 వేరియేషన్స్ చూసాము. ఇప్పుడు ధనురాసనం చూద్దాం. సో ముందుగా మనము ఇలా పడుకోవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస వదలాలి. సో చక్కగా 2 చేతులు వెనక్కి తీసుకుని వెళ్ళి కాలి మడమల దగ్గర పట్టుకొని శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ, ఇది ధనురాసనం. నెక్స్ట్ ధనురాసనంతో పాటు సర్పాసనం కూడా చేయొచ్చు. సో సర్పాసనం చేసేటప్పుడు 2 పాదాలు దగ్గరికి తీసుకురావాలి, చేతులు వెనక్కి తీసుకెళ్తాము, ఇంటర్లాక్ చేసుకోవాలి. చేసుకున్నాక చేతుల్ని బాగా కింది వైపుకు లాగాలి, మోచేతులు ఎక్కడ బెండ్ అవ్వకూడదు. శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ, ఇది సర్పాసనం. ఇంకా చతురంగ దండాసనం చేయొచ్చు. సో మార్జాలాసనంలో ఇలా వచ్చి చతురంగ దండాసనం ఇది. సో ఇవ్వండి మనము ఆసనాల్లో చేయగలిగిన ది బెస్ట్ ఆసనాస్ ఫర్ మణిపూర చక్రము. సూర్య నమస్కారాలతో ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటాను. ఇందాక చెప్పాను ప్రాణాయామాలు. 1 కపాలభాతి ప్రాణాయామ చెప్పాను, భస్త్రికా ప్రాణాయామ చెప్పాను, ఆ తర్వాత నాడీ శుద్ధి చెప్పాను. ఒకసారి చూపిస్తాను ఇవి ఎలా చేయాలో అన్నది. చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి. కూర్చున్నాక మీరు 2 చేతులు చిన్ముద్ర. ఇప్పుడు నేను కపాలభాతి చేయబోతున్నాను. సో 2 చేతులు చిన్ముద్రలో అయినా పెట్టొచ్చు, లేదా మీ చేతుల్ని మోకాళ్ళ దగ్గర ఇలా క్లోజ్ చేసి పెట్టుండొచ్చు. ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్, ప్యాసివ్ ఇన్హలేషన్. ఇలా పొట్టని ముందుకి వెనక్కి చేస్తూ ఉండాలి. ఇది కపాలభాతి. నెక్స్ట్ వన్ భస్త్రిక. భస్త్రికలో ఏంటి అని అంటే ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్, ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. అంటే చాలా ఫాస్ట్గా గాలి తీసుకోవాలి, ఫాస్ట్గా గాలి వదలాలి. ఇది భస్త్రికా ప్రాణాయామ. ఈ 2 చేయొచ్చు. నెక్స్ట్ వన్ నాడీ శుద్ధి. ఇది మన శరీరంలోని నాడులన్నీ శుద్ధి చేస్తుంది కాబట్టి ఇది చేయొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేశాము. లైట్గా ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. అంటే ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి, కుడి ముక్కు ద్వారా శ్వాస వదలాలి. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి, ఎడమ ముక్కు ద్వారా శ్వాస వదలాలి. ఇది ఒక సైకిల్. రెండో సైకిల్ మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నాను, కుడి ముక్కు ద్వారా శ్వాస వదులుతున్నాను, కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నాను, ఎడమ ముక్కు ద్వారా శ్వాస వదులుతున్నాను. సో ఇది నాడీ శుద్ధి ప్రాణాయామ. ఈ 3 ప్రాణాయామాలు కూడా డెఫినెట్లీ మణిపూర చక్రాన్ని యాక్టివ్ చేస్తాయి. సో ముద్రల విషయానికి వస్తే రుద్ర ముద్ర చేయొచ్చు అన్నాను. సో రుద్ర ముద్ర అంటే ఇది. మీ తంబు పక్క నుండే ఈ ఫింగర్ని క్లోజ్ చేసి ఇది రుద్ర ముద్ర. రుద్ర ముద్రలో మెడిటేషన్ చేయొచ్చు.
ఈ మెడిటేషన్లో కూడా మీకు వీలైతే త్రాటక క్రియ, మన యోగా ప్రాక్టీస్లో త్రాటక మెడిటేషన్ అని ఉంది. త్రాటక మెడిటేషన్లో మనం ఏం చేస్తాము అని అంటే ఒక క్యాండిల్ని లేదా ఒక చిన్న దీపపు కుందిని అందులో ఆయిల్ వేసి ఒత్తి వెలిగించాక కరెక్ట్ మన హైట్కి ఆ దీపపు కుంది ఉండాలి, లేదా ఆ క్యాండిల్ ఫ్లేమ్ అనేది మనం ఇలా సుఖాసనంలో కూర్చున్నప్పుడు ఒక కుర్చీ మీద ఆ క్యాండిల్ పెట్టుకోవాలి. ఆ దీపపు వెలుతురు ఏదైతే ఫ్లేమ్ ఒత్తి నుంచి నిప్పు ఏదైతే వస్తూ ఉంటుందో కరెక్ట్గా మన ఐకి సమానంగా, అంటే మన కన్నులకి సమానంగా ప్యారలల్గా ఉండాలి. వీపు నిటారుగా పెట్టుకొని కళ్ళు ఆర్పకుండా ఆ దీపపు వెలుగు వైపే చూస్తూ ఉండాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా కళ్ళు ఆర్పకుండా చూస్తే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తుంటాయి. ఇది యాక్చువల్లీ మనము కళ్ళని క్లీన్ చేయడానికి మనకి షట్కర్మలు లేదా షట్క్రియలు వస్తుంది, కానీ ఈ మెడిటేషను మణిపూర చక్రకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు త్రాటక చేయొచ్చు. మీరు 5 మినిట్స్ పాటు కూర్చోలేకపోతే 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ పాటు కూర్చోండి. సో త్రాటక మెడిటేషన్ చేయొచ్చు. మనము బీజ మంత్రం గురించి చెప్పుకోలేదు. సో మణిపూర చక్రానికి బీజ మంత్రం వచ్చి రమ్. ఇప్పుడు ఒక్కసారి మీరు నా ప్రోగ్రాం చూస్తూనే రమ్ అని పలకండి, పొట్ట లోపలికి వెళ్ళిందో లేదా గమనించండి. రమ్ రమ్ రమ్. సో వీలైనంత వరకు మీరు మెడిటేషన్ చేసేటప్పుడు రమ్ అనే మంత్రాన్ని పలుకుతూ ఉండండి. సో రమ్ అనే బీజ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు పలకగలిగితే అంత మంచిది. ఇదే మనకి కపాలభాతిలో మనం పొట్టని లోపలికి బయటకు అంటున్నాం కదా, సేమ్ యాక్టివిటీ రమ్ అనే మంత్రం పలుకుతూ ఉంటే వస్తుంది. సో ఇది మణిపూర చక్రానికి సంబంధించిన బీజ మంత్రం. సో ఈరోజు మనము మణిపూర చక్రంని బ్యాలెన్స్ చేయడానికి ఏ ఆసనాలు, యోగాలో ఏ ఆసనాలు వేస్తే పొట్టకి సంబంధించిన ఉద్దీపన కలిగి మనకి మణిపూర చక్ర బ్యాలెన్స్ అవుతుందో ఆసనాలు డిస్కస్ చేశాము. 3 ప్రాణాయామాలు చెప్పాను. ప్రాణాయామాలతో పాటు రుద్రముద్ర లేదా అగ్నిముద్ర ప్రాక్టీస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం త్రాటక మెడిటేషన్ చేయొచ్చు. రమ్ అనే మంత్రాన్ని పలుకుతూ ఉండొచ్చు. వీలైనంత వరకు సూర్యరశ్మిని తగిలేటట్టుగా మీరు మార్నింగ్స్ బయటికి వెళ్ళండి. ఇంకో చిన్న సింపుల్ టిప్ ఏంటి అని అంటే, మీలో లెథార్జీ అంటే పొద్దున్నే లేచినా కూడా ఇంకా మీకు నిద్ర సరిపోలేదు, లేజీగా ఉంటూ ఉంటే మాత్రం మార్నింగ్ లేవగానే బెడ్ నుంచి దిగి 5 గుంజీలు అంటారు కదా, 5 గుంజీలు దిగండి. ఆటోమేటిక్గా మీకు మణిపూర చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ రోజుటి కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.